ఈరోజు నేను చెప్పబోయే అంశము చాలామందికి సందేహం కలుగుతుంది. అదేవిధంగా చాలా సూక్ష్మమైన విషయాలు ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడేది. కావున ఈ విషయం అర్థం అవ్వాలంటే చాలా ఓపికగా జాగ్రత్తగా వీడియో చివరి వరకు వినండి. అందరికీ ఉపయోగపడే విషయం. అదేమిటంటారా, పూజలో కూర్చోనే సమయంలో, భగవంతుడికి పూజ చేసే సమయంలో ఏ దిక్కున కూర్చోవాలి? చాలామంది కలిగే ప్రశ్న ఇది. అదేవిధంగా మనము చేసే పూజ భగవంతుడు ఏ రూపంలో అనుగ్రహిస్తారు అనే అంశాన్ని ఈనాటి భాగంలో మీ అందరికీ కూడా తెలియజేయబోతున్నాను. ప్రప్రథమంగా విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణ ఎప్పుడూ కూడా ఉండాలి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ యొక్క లైక్తో మాకు మీరు ఆదరణ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా వీడియో కనుక 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నిమిత్తి కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. మరి విషయంలోకి వెళ్ళిపోదాం. పూజలు కూర్చోనే సమయంలో ఏ దిక్కున కూర్చోవాలి అనేది చాలా మందికి సందేహం కలుగుతుంది. కాబట్టి ఏంటంటే, మనం చేసే పూజని భగవంతుడు పరమాత్ముడు ఏ రూపంలో మనం అందరినీ కూడా అనుగ్రహిస్తారు. దీనికి ఒక చక్కని ఉదాహరణ కథని మీ అందరికీ కూడా చెప్తాను. అందరూ శ్రద్ధగా వినండి. చక్కగా అందరికీ ఉపయోగపడే ఈ అంశము.